ఖమ్మం జిల్లా కేంద్రంలో వరుస చోరీల సంఖ్య పెరుగుతుండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రత్యేక బృందాలతో గస్తీని నిరంతరం చేస్తున్నారు. ప్రధానంగా ఖమ్మం నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా చోరీ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఖమ్మం నగర ఏసీపీ రమణమూర్తి ప్రత్యేక బృందాలను కూడా రంగంలోకి దించారు. తాజాగా ఇటీవల తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాలతో పాటు ఖమ్మం నగరంలో చోరీలకు పాల్పడుతున్న ఓ దొంగను కూడా అరెస్ట్ చేశారు ఇప్పటికే పోలీసులు. అతని నుంచి దాదాపు 18 లక్షల రూపాయల బంగారు, వెండి ఆభరణాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఖమ్మం నగరంలో చోరీలకు సంబంధించి ఆయన మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనకు అందుబాటులో ఖమ్మం నగర ఏసీపీ రమణమూర్తి సార్ ఉన్నారు. సార్, ఖమ్మం నగరంలో చోరీల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. వరుసగా థెఫ్ట్ కేసెస్ కూడా ఎక్కువగా రిజిస్టర్ అవుతున్న నేపథ్యంలో మీ దగ్గరికి బాధితులు వచ్చి ఫిర్యాదు కూడా చేస్తున్నారు. సో చోరీల సంఖ్యను తగ్గించేందుకు, నేరగాళ్ల ఆట కట్టించేందుకు పోలీసులు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు? ఇప్పుడు ఖమ్మం టౌన్ డివిజన్లో ఇప్పుడు రోజు ఒక రాత్రి ఒక సిఐ అధికారి తిరుగుతున్నాడు. ప్లస్ రోజు జిల్లాకి కూడా ఇప్పుడు సార్ సిపి గారు వచ్చిన తర్వాత హైదరాబాద్ తరహాలో ఒక ఏసీపీ ర్యాంక్ ఆఫీసర్ కూడా టౌన్ మొత్తం, జిల్లా మొత్తం ఇన్ఛార్జ్ ఉంటాడు. అతను రాత్రిపూట ఏమి అయినా కూడా అతనే చూసుకుంటాడు. ప్లస్ టౌన్ డివిజన్లో మటుకు రోజు రాత్రి ఒక సిఐ ర్యాంక్ ఆఫీసర్, సిఐ కానీ ఆర్ఐ గారు కానీ కంపల్సరీ పెట్రోలింగ్ అంతా మానిటరింగ్ చేస్తుంటారు. ప్రతి పోలీస్ స్టేషన్కి ఒక ఎస్ఐ గారు కూడా రాత్రి అంతా తిరుగుతున్నారు. దీనితో పాటు ఇప్పుడు సిబ్బంది, అదనంగా సిబ్బంది వచ్చినాయి కాబట్టి నైట్ బీట్స్ సిస్టమ్ మళ్ళీ పెట్టినాము, మళ్ళీ ఇంప్రూవ్ చేస్తున్నాము. మనకి ఇక్కడ సబ్ జైలు వరంగల్ తీయటం వల్ల కూడా ఇక్కడ అందరూ బయట నుంచి కూడా దొంగలు వచ్చి వాళ్ళు ఇక్కడ ఉండటం వల్ల వాళ్ళు పోయేటప్పుడు చేస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద కూడా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాము. వాళ్ళు ఎవరైనా రిలీజ్ అవుతున్నప్పుడు వాళ్ళ మూమెంట్స్ కూడా మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఇటీవల ఆర్టీఓ కార్యాలయం ఎదుట ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్లో కూడా భారీ దొంగతనం జరిగింది. దాదాపు 18 లక్షల రూపాయలు విలువ చేసే ఆభరణాలు కూడా దొంగిలించబడ్డాయి. సో ఆ దొంగను కూడా గత కొద్దిసేపు క్రితం మీరు అరెస్ట్ చేసినట్లు మీడియా సమావేశంలో కూడా వెల్లడించారు. సో ఆ ఘటనకు సంబంధించి ఏమైనా వివరాలు చెప్తారు? అది కరెక్ట్ 15 రోజుల క్రితము 21 తారీఖు అయింది. డిసెంబర్ 21 తారీఖు రాత్రి అర్ధరాత్రి అఫెన్స్ అయినది. దాని తర్వాత దాని మీద మనం సీసీ ఫుటేజెస్ ఇవన్నీ వెరిఫై చేసి, టెక్నికల్ ఎవిడెన్స్ వెరిఫై చేసి, సిపి గారి ఆదేశాల మేరకు సిసిఎస్ ఏసీపీ గారు మరియు వాళ్ళ సిబ్బంది ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి దాని మీద వర్కౌట్ చేసి అతన్ని 15 రోజుల లోపలనే ఆ ముద్దాయిని పట్టుకొని మొత్తం 29 తులాల బంగారం, కేజీన్నర వెండి, మొత్తం 18 లక్షల రూపాయలు దొంగతనం ఏదైందో దాని లోపల మొత్తం సొత్తు అంతా రికవరీ చేయడం జరిగింది. 100% రికవరీ చేయడం జరిగింది. గతంలో కూడా చోరీలు చేసినటువంటి పలువురు దొంగలను మీరు అరెస్ట్ చేశారు, కేసులు నమోదు చేశారు. కానీ జైలుకు వెళ్ళి మళ్ళీ బెయిల్పై తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ అదే నేర ప్రవృత్తికి వాళ్ళు అలవాటు పడిపోయారా ఏమనుకోవాలి? ఎందుకంటే మరోమారు కూడా దొంగతనం చేయడాన్ని ఏ విధంగా చూడాలి? మరోమారు ఇలా చేసినటువంటి వ్యక్తులపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఎటువంటి క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారు? ఇప్పుడు వాళ్ళ మీద ఇప్పుడు బెయిల్ రాకుండా ఉండటానికి కూడా మనము ట్రై చేస్తున్నాము. ప్లస్ ఆర్గనైజ్డ్ క్రైమ్ అని చెప్పి దానిలో వాళ్ళు గతంలో ఛార్జ్షీట్ వేసి ఉంటే ఆ సెక్షన్ కూడా ఇంప్లిమెంట్ చేసి చేస్తున్నాము. కనీసం ఆ సెక్షన్ ప్రకారం వాళ్ళు 3 నెలలు 4 నెలలు లోపడే ఉండవలసి వస్తుంది. ఇక్కడి నుంచి అది కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అంటే నిన్న మొన్నటి వరకు కేవలం దొంగలు ఇండివిజువల్గా ఉన్నటువంటి ఇంట్లోనే టార్గెట్ చేసేవారు, ఖాళీగా ఉన్న ఇళ్ళని టార్గెట్ చేసేవారు. కానీ ఇప్పుడు అపార్ట్మెంట్లలో కూడా ఇళ్లలో చోరీకి పాల్పడుతున్నారు దొంగలు. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? అపార్ట్మెంట్ వాసులకు సంబంధించి ఏమైనా భద్రతా పర్యవేక్షణ ఇంకా కట్టుదిట్టం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందా? ఖమ్మం నగర వాసులకు ఏసీపీ రమణమూర్తి ఇచ్చే సందేశం ఏంటి? కంపల్సరీ అపార్ట్మెంట్ వాళ్ళు సీసీ కెమెరాస్ పెట్టుకోవాలి. ప్లస్ వాచ్మెన్ కూడా ఒకళ్ళు పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. ఎందుకంటే వాచ్మెన్ కొత్త వాళ్ళు వస్తుంటే వాళ్ళు ఇమీడియట్గా ఐడెంటిఫై చేస్తారు కాబట్టి. ప్లస్ అది సెంట్రల్ లాకింగ్ ఉంటే అది ఇంట్లో ఉన్నారా లేదా అని తెలుస్తుంది. వాళ్ళు ఇంకా పాత పద్ధతిలో తాళాలు వేసుకొని పోతుంటే అది ఐడెంటిఫై అయిపోతుంది. వాచ్మెన్ అండ్ సెంట్రల్ లాకింగ్ సిస్టమ్స్ ఉంటే బాగుంటుంది. ప్లస్ సంక్రాంతి వస్తుంది కాబట్టి ఎవరైనా బయటికి వెళ్తున్న వాళ్ళు కూడా వాల్యుబుల్స్ ఏవి కూడా ఇంట్లో పెట్టుకోవద్దని పోలీసు వారు సూచన. మొత్తంగా వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలపై ప్రత్యేక నిఘా ఉంచమని చెప్తున్నారు ఖమ్మం నగర ఏసీపీ రమణమూర్తి. ఖచ్చితంగా ఇటువంటి అంశాల పట్ల ప్రజలు కూడా జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు. సంక్రాంతి పండుగ వేళ ఎవరైనా సరే బంధువుల ఇళ్లకు వెళ్ళిన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో అటు కింద ఉన్నటువంటి వాచ్మెన్ కావచ్చు, ఇంటి పక్కన ఉన్నటువంటి ఎవరైనా స్థానికులకు కూడా సమాచారం ఇవ్వాలని చెప్పి కూడా సూచిస్తున్నారు. ఎక్కడ ఏ అంశంలో ఏ ఇబ్బంది కలిగినా వెంటనే డైల్ 100 కాల్ చేసి తమను సంప్రదించాలని కోరుతున్నారు ఏసీపీ రమణమూర్తి. ఇది వీళ్ళు స్నేహితులతో రిపోర్టర్ ఉదయ్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.